ప్రియమైన దేవుని సంగమా, దేవుని పిల్లలారా, దేవుని నామాన్ని బట్టి బాప్తిస్మం పొందిన వారు ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేసేవారికి కొంతమందికి ప్రార్థనకి సమాధానం వస్తుంది, ప్రార్థన చేసేవారికి కొంతమందికి సమాధానం రావటం లేదని చాలామందిని వేదనతో బాధపడుతూనే ఉన్నారు. మరి అట్టి వారి కోసం వారికి ఎందుకు సమాధానం రావటం లేదు? వారు కూడా మనలాంటి బాప్తిస్మం పొందిన వారే కదా, మరి వారు ప్రార్థన చేస్తే వారికి సమాధానం ఎందుకు రావటం లేదని దీనికోసము ఈ సాయంకాల సమయంలో కొద్ది మాటలు పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మీకు నేను తెలియజేస్తున్నాను. ఎవరైనా అలాంటి సమస్యలతో ఉన్నవారు ఈ మాటలు జాగ్రత్తగా వినండి. ఎందుకంటే దేవుడు యొక్క మన పట్ల ఏ కార్యమైనా చేయడానికి అతను పక్షపాతం అంత కాదు. అయితే దేవుడు మన పట్ల ఎన్నో కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే ఈ దినం మీతో నేను చెప్పవలసిన కొన్ని మాటలు చూడండి. పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథము 59వ అధ్యాయంలో మొదటి వచనం కొన్ని చదువుకుందాం. చూడండి. ఇక్కడ రక్షింపనేరక నుండినట్లు యెహోవా హస్తము కొరస కాలేదు, విననేరక నిన్నట్లు ఆయన చెవులు మందం కాలేదన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, రక్షింపనేరక నిన్నట్లు యెహోవా హస్తము కొరస కాలేదు, విననేరక నిన్నట్లు ఆయన చెవులు మందం కాలేదన్నారు. మీకు నేను సహాయం చేయడానికి, మీకు అందించడానికి నా చేతులు కొరసైనగా చాలా పొడిగినవే అన్నాడు. అయితే దేవుడు చెప్తుంది, మీరు ప్రార్థన చేసిన ప్రార్థన కూడా వినడానికి నా చెవులు కూడా మందం కాలేదు అంటున్నారు. అయితే మరి మన ప్రార్థనలో మన యొక్క దేవుడు యొక్క మన పట్ల ఇంకా ఈ విధంగా సాయం చేయడానికి సిద్ధంగా ఉండేటప్పుడు మనకెందుకు ఈ ప్రార్థనకి జవాబు రావడం లేదంటే కింద చూడండి, మీ దోషములు మీకును దేవునికి అడ్డముగా వచ్చును. అయితే మనం చేసిన దోషాలు ఏమున్నాయి, మనం చేసిన పాపాలు ఏమున్నాయి, మనం చేసిన కీడులు ఏమున్నాయి, మనం చేసిన ప్రార్థన దేవుడి యొక్క సన్నిధికి చేరకుండా పాపం అనే అడ్డుగోడగా నిలబడుతున్నదట. అయితే మనం చేసిన ఆ దోష పాపం ఏంటనేది చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో కీర్తన గ్రంథంలోకి వెళ్తే 10వ అధ్యాయంలో 7వ వచనం చదువుకుందాం. చూడండి, ఇక్కడ వారి నోరు శాపముతోను కపటముతోను వంచనతోను నిండి ఉన్నది. అయితే ఇక్కడ ఇది చదువుకున్న మాటలు వచ్చితే వారి నోరు శాపముతోను కపటంతోను వంచనతోను ఉన్నది. అయితే ఈ దినము చాలా మంది పిల్లలు కూడా దేవుడి యొక్క సన్నిధిలోకి వచ్చిన పిల్లలు దేవుడి యొక్క సన్నిధిలో ఉంటున్నారు. వారు ప్రార్థన చేసేటప్పుడు ఏ విధంగా ఉంటున్నారంటే, అబ్బా మా యొక్క ప్రార్థన పనులు ఎవరు లేరు అన్నట్టుగా చూసే వాళ్ళకి అందరికీ కూడా చాలా చక్కగా మంచి ప్రార్థన పనులు వీళ్ళు అన్నట్టుగా కనిపిస్తూనే ఉంటారు. కానీ వీరు ప్రార్థన సమయాన్ని బయటకు వచ్చేటప్పటికి వాళ్ళు ఎలాగుంటున్నారంటే, వారు నోరు ఎలాగున్నదంటే శాపంతోనూ. అయితే ఇక్కడ వచ్చేది ప్రతి ఒక్కరి మీద కూడా, అబ్బా నిన్నగాక మనం వచ్చినారు, ఈరోజు వాళ్ళు బాగా డెవలప్ అయిపోయిననేసి అలాంటి వాళ్ళ మీద వీళ్ళు శాపాలు పెడతారు. అబ్బా నిన్నగాక మనం వచ్చిన ఇంత బాగుపడ్డారేంటి, అలాంటి వాళ్ళు ఎప్పుడు నాశనం ఎవరు ఏ విధంగా అనేది శాపాలు పెట్టడం, శాపం కప్పటము వాళ్ళ మీద చాలా గుండెలంత వరకు కప్పడం పెట్టుకుని ఉంటూనే ఉంటారు. అలాంటి కప్పటము, దాస్యము, పగలు, అసూయతం ఉండేటప్పుడు దేవుడి సన్నిధిలో దేవుడా నాకు ఈ ప్రార్థన చేసేటప్పుడు నాకు ఇది చెయ్యండి, ఇది కావాలి, ఇది నాకు అందించండి అనేసి దేవుడి దగ్గర మనం ప్రార్థన చేసినా సరే మన ప్రార్థనకి సమాధానం రావటం లేదంటే మన నోటితో పలికిన ఈ మాటలే ఈ దేశము, పగలు, అసూయలు ఈ విధంగా దేవుడి యొక్క సన్నిధిలో కనిపిస్తూనే ఉన్నారు. అసలు పక్కనే 12వ అధ్యాయంలో చదువుకుని చూడండి. కీర్తన గ్రంథము 12వ అధ్యాయంలో చదువుకుని మాటలు ఉంటాయి. యెహోవా నిన్ను రక్షించును, భక్తి గలవారు లేకపోయి విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోవును. అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుచు మోసకరమైన మనసు గలవారే ఎచ్చకములాడు పెదవులతో పలుకుదురు తమ శబ్దం. అయితే ఇక్కడ అందరూ కూడా ఒకరితో ఒకరు అబద్ధములాడుతూ మోసకరమైన మాటలు పలుకుతూనే ఉంటారు. అయితే దేవుడి దృష్టికి మీరు అక్కడ ప్రార్థన పరులుగా ఉన్న మీరు కనిపిస్తూనే ఉన్నారు, కానీ దేవుడి యొక్క ఉద్దేశం, దేవుడి యొక్క తలపు ఇక్కడ చూస్తుంటే వీరు ఎంత దేశాలు, పగలు, కక్షలతో ఉన్నారు. కిందకి యెహోవా ఎచ్చకములాడు పెదవులన్నిటినీ బెంకములాడు నాలుకలన్నిటినీ. ఇక్కడ చూసారు, ఇక్కడ ఎచ్చకములాడు పెదవులన్నింటినీ బెంకములాడి నాలుకలన్నింటినీ కోసి వేసిన అంటారు. అక్కడ దేవుడని దేవుడి సన్నిధిలో మొదలు పెడితే ఇక్కడ రాగానే జగడాలతో తల్లి దేవుడి దృష్టికి కక్షలు కట్టుకొని ఏ విధంగా ఉంటున్నారంటే దేవుడు వారు ప్రార్థనలు వినను అన్నట్టుగా దేవుడు ఇక్కడ చూపిస్తూనే ఉన్నారు. అయితే
యెషయా గ్రంథము 29వ అధ్యాయంలో 13వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. చూడండి, ఇక్కడ ప్రభువు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటలతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరుచుచున్నారు గాని తమ హృదయములు ఇక్కడ ఎలాగున్నారంటే ప్రతి ఒక్కరు కూడా ప్రభువా ప్రభువా ప్రభు అని పెదవులతోటే నన్ను గణపరుస్తున్నారు. ఈ పెదవులతోటే దేవుని శుద్ధిస్తున్నారు. ఈ పెదవులతోటే దేవుని గణపరిచి దేవుని తండ్రిలో కనిపిస్తూనే ఉన్నారు. కానీ హృదయ అంతరముల నుండి ఏ ఒక్కరు కూడా ప్రార్థన చేయటం లేదు. ఎందుకంటే హృదయ అంతరం నుండి కానీ వస్తే వారి ప్రార్థనలో వేదన ఉంటుంది, దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది. నా ప్రభువా నా నిమిత్తమే కదా, నేను చేసిన దోషాల నిమిత్తమే, నేను చేసిన పాపాల నిమిత్తం కదా నాయన, నీ శరీరానికి నాయన, నీ చేతులకి కాలికి మేకలు కొట్టి మా నిమిత్తంగా నీ పవిత్ర రక్తం కార్చమని వేదనతో ప్రార్థన చేస్తే తప్పనిసరిగా దేవుని యొక్క మొర వినడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఇక్కడ వీరు పెదవులతో నన్ను గణపరుస్తున్నారు కానీ హృదయం చూస్తే చాలా దూరంగా ఉన్నది అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అదే యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో 15వ వచనం కొన్ని మాటలు చదువుకుందాం. చూడండి, మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకున్నాయి. చూసారండి, చదువుతాం. ఇక్కడ మొదట్లో చూస్తే రక్షింపడానికి ఉన్నట్లు యెహోవా హస్తము కొరస కాలేదు, వినడానికి ఉన్నట్లు ఆయన చెవులు మందం కాలేదన్నారు. అయితే మీకు సహాయం చేయడానికి నా హస్తం కొరసది కాదు, మీ ప్రార్థన వినడానికి నా చెవులు మందం కాలేదని మొదట్లో చెప్పారు. ఇక్కడ చదివితే ఏమంటున్నారంటే మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడను అంటున్నాడండి. చూడండి, అక్కడ అదే అంటున్నారు. నీవు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నది. అంటే రక్తం అంటే చేతుల్లో రక్తం కారణమేం కాదు. ఈ చేతులతో చేసిన ఈ దోషాలు, ఈ చేతులు చేసిన పాపాలు, ఈ చేతులు చేసిన అనేకమైన పొరపాటులు దేవుని దృష్టికి రక్తంతో కనిపిస్తున్నాయి. నీ చేతులను ముందు నువ్వు శుద్ధీకరించుకో. నువ్వు శుద్ధీకరించుకున్నప్పుడు నన్ను అడుగు, ఏది కావాలన్నా సరే. నీ హృదయం చూస్తే నాకు ఇవ్వటం లేదు. మీ హృదయం చూస్తే చాలా దూరంగా ఉండి పాపమనే చేతులతో, పాపమనే కీళ్ళతో, పాపమనే మాటలతో నువ్వు నా దగ్గర మొరపెట్టినప్పుడు నీకు ఏ విధంగా నేను సమాధానం చేయగలను. అయితే ఇలాంటి ప్రార్థన మీరు చేయటం వలన దేవుడికి ఇష్టం కాదు. దేవుడు చాలా బాధపడుతుంది. అందుకే మన ప్రార్థనకి సమాధానం రావటం లేదు. చూడండి, యెహెజ్కేలు గ్రంథంలో 33వ అధ్యాయంలో 31వ వచనం చదువుకుందాం. చూడండి, ఇక్కడ నా జనులు రాదగిన విధంగా వారు మీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా కూర్చుండి అబ్బా దేవుడి సన్నిధిలో ఎంత బుద్ధిమంతులుగా కూర్చుంటున్నారంటే అంత బుద్ధిగా, అంత ప్రార్థన పరులుగా ఉన్నట్టుగా కనిపిస్తూనే ఉంటారు. ఈ మాటలు ఎందుకు గాని వాటిని అనుసరించి దేవుడి యొక్క మాటలు వింటున్నారే కానీ వాటిని ఏ ఒక్కరు అనుసరించడం లేదు, ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమ, అబ్బా ఎంత ప్రేమ కలిగిన మాటలు మాట్లాడతారంటే పక్కన జనాలు చెప్పాను కదండి, వీళ్ళంటే ప్రార్థన పనులు ఇంకెవరు లేదు, ఎంత ముచ్చటగా ముద్దైన మాటలు పలుకుతున్న అంటారు. అబ్బా దేవుడు అయితే ఎంత ప్రేమతో ఉన్నట్టుగా వారి నోరు మాటలు ఎంతో ప్రేమ ఉన్నట్టుగా వారి హృదయమును లాభమును అపేక్షించున్నది. అబ్బాయి చూసారు వీళ్ళ యొక్క విధానం ఎలాగున్నది. దేవుని దృష్టికి ఎంతో ప్రేమ అనురాగులు ఉన్నవారు కాదు వీళ్ళు. దేవుని దృష్టికి చాలా నీచంగా ఉన్నారు. పాపం చేస్తున్న వారే ఉన్నారు. పాపం చేసి దేవుడికి విరోధంగా నడుస్తున్న వారు ఉన్నారు. ఇక్కడ జనులు చూస్తే వీరిలో ఉన్న ప్రేమ అనురాగాలు చూస్తే ఎంతో ప్రేమ కలిగిన వాళ్ళగా కనిపిస్తూనే ఉంటారు. అయితే ఇంకొకటి చూడండి, మత్తయి సువార్తలోకి వెళ్దాం. చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 7వ వచనం కొన్ని మాట చదువుకుందామండి. వ్యాసదారులారా ఈ ప్రజలు తమ పెదవులతో చూసారు అక్కడ ఏమంటున్నారండి వీళ్ళు ఎలాంటి వ్యాసాలు వేస్తున్నారు. ఇక్కడ దేవుడు ప్రతి కూడా ఆకాశం లాంటి సింహాసనం దాల్చలేమండి, ఈ భూమిని ప్రతి బిడ్డడు కూడా పరిశోధిస్తూనే ఉన్నారు. ఇక్కడ అంటున్నాడు వ్యాసదారులారా తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరంగా
ఉన్నది చూస్తారా, పెదవులతోటి వ్యాసాలు, రకరకాల వ్యాసాలతో దేవుడి సన్నిధిలో కనిపిస్తూనే ఉంటారు. అయితే మనుషులే తప్ప వీళ్ళెంతో గొప్పవారు అని అనుకుంటూనే ఉన్నారు. కానీ దేవుడు ప్రతి బిడ్డను పరిశోధిస్తూనే ఉంటాడు. దేవుడి సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డను పరిశోధించడం వలన వ్యాసాలతో వస్తున్నారు, వ్యాసదారుల వల్ల ఉంటున్నారు, వ్యాసదారులు నటిస్తున్నారు, వ్యాసదారుల వల్ల నువ్వు దేవుడి సన్నిధిలో కనిపిస్తున్నావు. సహోదరులారా, మీరు ఒక్కరు దేవుడి సన్నిధిలో మీ హృదయం దేవుడికి సమర్పణ చేసినప్పుడు ఎలాగున్నాను అనేది చూసుకుని అడగండి. ఇదిగో ఈ విధంగా మీరుంటే దేవుడు నీ ప్రార్థన వినడు, నీ ప్రార్థనకి సమాధానం రాదు. అయితే దేవుడి యొక్క చిత్తం ఏమని ఉన్నదంటే, ఇదిగో దేవుడి పిల్లలారా, మీరు ప్రార్థన చేశారంటే దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తే, దేవుని యొక్క సన్నిధిలో నీ యొక్క గృహంలో నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఏ విధంగా ప్రార్థన చేస్తావంటే చూడండి, విలాప వాక్యాలలో 2:19 ఒక మాట ఉన్నది, నీవు లేచి రేయి మొదటి జామును మొర్రపెట్టము, నేల కుమ్మరించినట్లు ప్రభు యొక్క సన్నిధిలో నీ హృదయం కుమ్మరించమన్నారు. ఇదిగో నువ్వు తెల్లవారికి మునిపి రేయి మొదటి జామునగా 3 గంటల సమయంలో లేచి నువ్వు దేవుని యొక్క సన్నిధిలో మొర్రపెట్టు. ఏ విధంగా మొర్రపెట్టారంటే, నేల కుమ్మరించినట్టుగా తెచ్చుడు మన ఇంటి మీద నీళ్లు కలిపించ కల్లాపు జరిగితే ఎంత బంద్ అవుతుంది అంత కన్నీటితో నువ్వు ప్రార్థన కానీ చేస్తే దేవుడిని చేసిన దోషాలను చేసిన పాపాలను క్షమిస్తున్నావు అంటాడు. ఎవరి కోసం ప్రార్థన చేయమన్నాడు? నీ పసిపిల్లల ప్రాణం కొరకు ఆయన వైపు చేతులెత్తి ప్రార్థన చేయన్నాడు. నీవు ఈ విధంగా నీవు దేవుని యొక్క సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డ కూడా ఇగో ఈ దేవుని యొక్క సన్నిధిని మన గృహంలో ఏర్పాటు చేసిన ప్రార్థన చేసినప్పుడు ప్రతి బిడ్డ కూడా ఇదిగో వారు కన్నీటి దారులతో దేవుని యొక్క సన్నిధిని దేవుని హృదయంలో కడిగి వేస్తే దేవుడు తప్పనిసరి నీ మొర్ర విని ప్రార్థనకి ప్రతిఫలం కార్యం చేయగలడు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.